ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 31 4వ చరణాన్ని మనం చూస్తే, నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలలో నుండి నన్ను తప్పించుము. ఈ కీర్తనను భక్తుడైన దావీదు వ్రాస్తూ, నా ఆశ్రయదుర్గము నీవే అనేటువంటి మాటను ప్రభువును తెలియజేశాడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. దావీదు దేవుని మీద ఆనుకున్నాడు, దేవునిని ఆశ్రయించాడు, దేవుని కృపలో వర్ధిల్లుతున్నాడు. కనుక నా ఆశ్రయదుర్గము నీవే, నా శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలలో నుండి నీవు నన్ను తప్పించదు అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తాడు. నిజమే, దావీదునకు శత్రువులు ఉన్నారు. ఆ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల బారి నుంచి, శత్రువు రాజుల నుంచి దేవాది దేవుడు తనకు విజయాన్ని ఇస్తూ బలపరిచి నడిపిస్తూ వచ్చాడు. ప్రభువా, యుద్ధానికి వెళ్ళమంటావా, వద్దంటావా అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు. కనుక దేవుడు నడిపింపును బట్టి ముందుకు కొనసాగాడు. నీ జీవితంలో కూడా నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి వారు కానీ నిన్ను రహస్యంగా ఇబ్బంది పెట్టాలని, నీతోనే ఉంటూ నీతోనే మాట్లాడుతూ నీ వెనుక గోతులు తీస్తూ నిన్ను రహస్యంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి వారు ఉండుండొచ్చు. అయితే ప్రభువు నీ పక్షంగా ఉండి నిన్ను నడిపించేవాడు. నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను ఆదుకొని వాటన్నిటి నుంచి కూడా నిన్ను తప్పించేవాడుగా దేవాది దేవుడు ఉన్నాడు. చాలాసార్లు నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కానివ్వండి, నీ పైన ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, నీతో పాటు పనిచేస్తున్నటువంటి వారు నీ అభివృద్ధిని చూచి ఓర్వలేక వారు కుట్ర పన్ని నీ మీద రహస్యంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని వారు చేస్తున్నటువంటి ప్రతి తంత్రము నుంచి దేవాది దేవుడు నిన్ను విడిపించేవాడు. కనుక అట్టి దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు, నీవే నా దేవుడవు, నీవే నా ఆశ్రయదుర్గమని ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు దావీదును ఏ రీతిగా తప్పించాడో అన్ని విషయాలు కూడా నిన్ను తప్పించి నిన్ను బలపరిచి నడిపించేటువంటి దేవుడుగా ప్రభువు ఉన్నాడు. అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఆయన మా ఆశ్రయదుర్గమైన దేవుడివి, ఆపదల నుంచి మమ్మల్ని తప్పించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రియబిడ్డల్ని చేతులకు అప్పగిస్తా ఉన్నా. ఈ దిన దీవెనలతో నీ బిడ్డలు నింపండి, నీ కృపలో వర్ధిల్ల చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.